ఈరోజు కమలాపురం నగర పంచాయతీ యొక్క సమావేశం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. కొన్ని ఎజెండాస్లో బిల్స్ పెట్టుకోవాలని వాళ్ళు అడగడం జరిగింది. కానీ పనులు అవకతవకలు జరిగాయని, నాణ్యత లేని పనులు జరిగాయని నోటీస్కి రావడంతో అవన్నీ కూడా ఆపమని చెప్పడం జరిగింది. ఈరోజు కమలాపురం నగర పంచాయతీ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. చాలా బాధ వేసే పరిస్థితి ఉంది. ఎటు చూసినా డ్రైన్ లైన్లు, రోడ్డు పైన డ్రైనేజ్ వాటరే, ఇండ్లలోకి డ్రైనేజ్ వాటర్, తాగునీటిలో డ్రైనేజ్ వాటర్ కలిసి 14 నుంచి 19 తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయించుకొచ్చి ఎక్కడ ఇష్యూ లేకుండా నీట్గా మొత్తం డిపిఆర్ కూడా ప్లాన్ చేసి ఫైనల్ చేసుకొని వస్తే దాన్ని పనికి రాకుండా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కింద తీసుకొచ్చి ఏ పని పూర్తి చేయకుండా అన్నీ పెండింగ్ పెట్టి మెయిన్ ఛానల్ కొంచెం చేస్తే సబ్ ఛానల్ కనెక్షన్ ఉండదు, సబ్ ఛానల్స్లో పార్ట్స్గా చేసి బ్రేక్ చేయడం, ఎక్కడే కానీ ఒక్క సంపూర్ణమైన వర్క్ చేసిన పాపన పోలేదు. దారుణమైన పరిస్థితి. ప్రతి ఒక్క సందులో, ప్రతి ఒక్క వీధిలో చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇమీడియట్గా అని చెప్పాం. మెయిన్ ఇంపార్టెంట్గా ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, డ్రైనేజ్ లైన్స్ దీని మీద దృష్టి పెట్టమని ఎక్కడెక్కడ ఎమర్జెన్సీగా ఈ వర్షాకాలంలో డ్రైన్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించేసి వాటర్ లైన్స్ ఎక్కడైనా లీకేజ్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసేసి వారం లోపల ఇవన్నీ రెక్టిఫై చేయాలని చెప్పడం జరిగింది. మిగతా జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ వేయాలి. దానికి కూడా రిపోర్ట్ తయారు చేయమని చెప్పాను కమిషనర్ గారిని, ఇంజనీర్ గారులందరికీ. ఎక్కడెక్కడ దారుణమైన పని జరిగింది, ఎక్కడెక్కడ వర్క్స్ సరిగా జరగలేదు, క్వాలిటీ ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళ రిపోర్ట్ బేస్ చేసి మళ్ళీ మేము గ్రౌండ్ లెగ్ పోయి ఎంక్వైరీ చేసి వీటన్నిటి మీద విజిలెన్స్ కేసు, విజిలెన్స్తో ఎంక్వైరీ చేపించేసి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగింటే అక్కడంతా రికవరీ చేపిస్తాము. ఎవరైనా తప్పుడు చేసిన వాడు ఉంటే జైలు కూడా పంపించే ఆలోచన ఉంది. దానికి కూడా వెనకాడే పరిస్థితి లేదు. స్వచ్ఛమైన నీరు, మంచినీరు ఇంటింటికి కుళాయి వేసి కంప్లీట్ డ్రైన్ సిస్టమ్ బాగుపరిచేంత వరకు ప్రతిరోజు కమలాపురం మీద దృష్టి పెట్టి ప్రతిరోజు ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. చాలా ప్రిస్టేజియస్గా చేయడం జరుగుతుంది. దాని తర్వాత రోడ్స్ కూడా కంప్లీట్ చేయాలి. కాకపోతే డ్రైన్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ ముందు పూర్తి అయిపోతే దాన్ని బేస్ చేసుకొని డ్రైన్స్ మళ్ళీ ఇవి పగలు కొట్టుకోకుండా చేసిన పని రెండోసారి చేయకుండా ఉండాలని రోడ్స్ కొంచెం స్లోగా చేసి మిగతా పనులు చేసిన తర్వాత రోడ్స్ చేయాలని అనుకుంటాను. ఖచ్చితంగా 1 by 1 స్లోగా అనుకున్న టైం కన్నా ముందే కంప్లీట్ చేయాలని అనుకుంటాను. ఖచ్చితంగా దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పినాం. పనులు పెండింగ్ ఉన్న దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఏంటి, ప్రొజెక్షన్స్ ఏంటి అన్నీ చేయమని చెప్పాం. ఇవన్నీ చేయడానికి 1 వారం రోజులు టైం అడిగారు. వాళ్ళన్నీ చేసిన తర్వాత బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని ప్రతి ఒక్క పని కంప్లీట్ చేస్తాం. వీధి లైట్లు ఇమ్మీడియట్గా వేయించడం ఆర్డర్ ఇచ్చాము. ప్రతి చోట ఫాగింగ్ ఎవ్రీడే, ప్రతిరోజు ఫాగింగ్ జరగాలి. వర్షాకాలం ఉన్నంత వరకు దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫాగింగ్ జరగాలి, బ్లీచింగ్ జరగాలి అని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అవన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తాను. ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కమలాపురం ఆఫీస్ దగ్గరికి ఇమీడియట్గా తీసుకొస్తే దాన్ని పరిష్కరించే మార్గం నేను చేస్తాను. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మేము ప్రతిరోజు కమలాపురం ఊర్లో ఉంటే ప్రతిరోజు 9:30 నుంచి 11 దాకా ఖచ్చితంగా నేను కమలాపురం ఆఫీస్లో ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు. అక్కడ నేను పరిష్కరించడానికి రెడీగా ఉంటాను. అందరితో కోఆర్డినేట్ చేసి ఆఫీసులందరికీ కూడా జాగ్రత్త చెప్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. పని చేయాలా, నా పని ఏంటో చూపించాలా బాగా అని చెప్పుకునే వాళ్ళు మాత్రమే నాకు కావాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ పని చేస్తామని ఒప్పుకున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకుంటే ఆఫీసర్లందరినీ కూడా మార్చడం జరుగుతుంది. పనిష్మెంట్లో ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళు కావాలి, పాలకుల పక్షాన పనిచేసేవాళ్ళు కాదు. పాలకులు చెప్పినట్లు ప్రజల పక్షాన చేసేవాళ్ళు కావాలని చెప్పి దానికి తగ్గట్టు వాళ్ళు చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. చేయని వాళ్ళందరినీ ఇంటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి కమలాపురంలో చేంజ్ ఈ మంత్ నుంచే, వచ్చే మంత్ నుంచే మీరు కమలాపురం టౌన్లో చేంజ్ చూస్తారు. దానికి ప్రతిరోజు నేను ఫాలోఅప్ చేసి ప్రతి ఒక్క పనిని నేను పర్సనల్గా ఫాలోఅప్ చేస్తానని చెప్పి అందరికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కమలాపురంలో ప్రతిసారి మాకు ప్రజలు మద్దతు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెట్టాలి కాబట్టి వాళ్ళందరి కోసం ప్రతిరోజు కష్టపడతా అని చెప్పి తెలియజేసుకుంటాను.